నేను చేయాలని ఉన్నాయి, చాలా ఉన్నాయి, చేస్తాను కూడా. నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే చేస్తాను. సినిమా నమ్ముకునే ఉన్నాను, సినిమా మీదే చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తా. నేను మిస్ అయింది ఏమీ లేదు. అంటే 1-2 సినిమాలు మిస్ అయ్యాను, అట్లాంటి 10 సినిమాలు ఫ్లాప్ సినిమాలు కూడా మిస్ అయ్యాను. సేవ్ అయ్యావు? సేవ్ కాదు, అంటే వాటి వల్ల అవతల ఆ హీరోల ఇమేజే టోటల్ జీరోకి వచ్చింది. మా అబ్బాయి దగ్గరికి వచ్చిన సబ్జెక్టులు 4 రిజెక్ట్ చేశా. పెద్ద బ్యానర్లే మంచి అమౌంట్లు ఇస్తా అంటే కూడా నేను రిజెక్ట్ చేశా. వాళ్ళు మాట్లాడలేదు, కానీ రిలీజ్ అయినాక కూడా వాళ్ళు రిలీజ్ అవ్వలేదు ఏందని బాధపడుతున్నా. రిలీజ్ అయ్యి ఎగ్జాంపుల్ వద్దు అసలు, రిలీజ్ అయినాక డిజాస్టర్కి వెళ్ళినాక కూడా వాళ్ళు ఇంకా అసలు రియలైజ్ ఎందుకు అవ్వట్లేదని అర్థం కావట్లేదు. ఫ్లాప్ అయింది అనుకో, ఓ అప్పుడు సురేష్ చెప్పింది కరెక్టే అని ఫీల్ అయితే నేను హ్యాపీ ఫీల్ అవుతా. నేను చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. అంటే జనరల్గా హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, నువ్వు అలా చెప్పావు. నేను అప్పుడు ఖాళీగా ఉన్నా, యాక్చువల్గా మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడు. లాస్ట్ ఇయర్ ఓ సినిమా వచ్చింది పెద్ద బ్యానర్ నుంచి, వద్దండి కథ బాగాలేదు అన్న. వాళ్ళు ఫీల్ అయ్యారు, వాళ్ళు తీశారు. కనీసం ఒక్క చోట క్యూబ్ డబ్బు రాలేదు. మళ్ళీ మళ్ళీ మొన్న అది మనం అప్పుడు ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వాలి. మనం ఒక టైసన్ నాయుడు ఒకటే దొరుకుతున్న టైంలో వచ్చింది. వచ్చి ఇంటికి వచ్చి కథ చెప్పారు, నాకు నచ్చలేదని చెప్పాను. అది అంతే, క్యూ డబ్బు రాలే మొన్న రిలీజ్ అయ్యి. సో అది మన జడ్జిమెంట్ పోకుండా బాగానే ఉంది. మన మంచి జడ్జిమెంటే, మంచి నిర్ణయం తీసుకున్నాం. ఓకే, చేసుంటే ఏమైందంటే అలాంటి ఫ్లాప్లు వస్తే తట్టుకోవడం కష్టం. సో అలాగా ఏమన్నా హిట్ మిస్ అయింది ఏమన్నా ఉందా? ఏం లేదు, ఒకటి ఉంది, ఇందులో ఒకటి ఉంది. మరి మనం చేసేది ఫ్లాప్ అయ్యేదేమో మనకు తెలియదుగా. ఒక సినిమా హిట్ అయింది కదా అని మనం చేస్తుంటే బాగుండేదని ఫీల్ అవ్వాలా. అది చిన్న తప్పే మంది. తొలి ప్రేమ ఎంకి అట్లది, ఆ టైంలో కొంచెం రాంగ్ డిసిషన్ అది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, మనం చేసి ఫ్లాప్ అయ్యేదేమో తెలియదుగా. మనకి ఆ మాస్ ఇమేజ్ తోటి ఒకవేళ సెట్ కాకపోతే, అందుకని కొంత జడ్జిమెంట్లో అది 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 ఒక్కటి మాత్రం చాలా పెద్ద బ్లైండ్ మిస్టేక్ చేశాను. సో అది ఎవరి చేతిలో ఉండదు కొన్ని. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ ఫుల్ బిజీ, అన్నీ రెడీగా ఉన్నాయి.